జీవితంలోని ఆనందం, విరహంలోని బాధ, నిష్ఠురాలాడటం, అలగడం, సముదాయించడం లాంటి ముచ్చటలు. మోక్షం పొందితే ఆ విషయాలలో ఆనందం ఎక్కడుంది? అందుకే ఆ ఆత్మలలో భగవానులు శ్రీకృష్ణునితో ప్రేమ, ఇంకా ప్రేమికుల యొక్క ఊహలే సర్వదా స్థిరపడిపోతాయి. ఇక ప్రేమికురాలేం కోరుతుందంటే తన ప్రియుడు కేవలం తనవాడే కావాలని, అతని ప్రేమ కూడా తనకే చెందాలని. వారికి పంచిన ప్రేమ వారికి చాలదు. అదేవిధంగా రాసలీలలో గోపికలందరికీ తమ కృష్ణుడు వారికే కనిపించాలి అని. అదే గూఢ రహస్యం భగవానుని యొక్క లీలలలో. విడివిడిగా ప్రతి ఆత్మను పరమాత్మతో కూడి నిరంతరం ఆనందాన్ని పొందుతూ ఉంటాయి. ఇక మనం నీళ్లతో నిండిన 100 కుండలను ఎండలో ఉంచితే అన్ని కుండలలోనూ సూర్యుని ప్రతిబింబం విడివిడిగా ఉంటూ ఉంటుంది. ఆ కుండ ఏమనుకుంటుందంటే మన సూర్యుడు మాత్రం నావాడే, ఇప్పుడు నాలో మాత్రమే ఉన్నాడు, ఇంకెవరవాడు కాడు అని. ఇదే ప్రేమ భక్తి యొక్క ప్రభావం. ఇవే ఆ భగవానుని యొక్క లీలలు. సృష్టిలో ఈ విధంగానే జరుగుతూ ఉంటాయి. సిపాయిలు 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 వెళ్ళండి వెళ్ళండి, చారువులను పిలవండి. రేపు దర్బారులో సమస్త సేనా నాయకులు హాజరు కావాలని చెప్పండి. వెళ్ళండి 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 వెళ్ళండి.
మహారాజా కంస, మేము మీ భయంకర స్వప్నం యొక్క వివరణ విన్నాం. మరి మధురలోని మహాపండితులు సత్యగారి వివరణ కూడా విన్నాం. ఈ స్వప్నం చాలా గొప్ప వినాశనానికి సూచన అని, చాలా గొప్ప వినాశనం. ఈ రెండు వివరణల వల్ల మేం భయభీతులం కాలేదు, చింతించడమూ లేదు. మరి మాకు చింత కలుగుతున్నది ఎందుకంటే కేవలం మీ పరిస్థితిని చూసి. పరమవీరుడు కంసుడు నేటి వరకు 3 లోకాల్లోనూ విజయదుందుభిని మ్రోగించాడు. అతని ఒక్క గర్జనతో దేవతలందరి హృదయాల్లోనూ వణుకు పుడుతుంది. సింహం అంతటి పరాక్రమం గల కంసుడు నేడు మాకు మొదటిసారి బెదిరినట్టు కనిపిస్తున్నాడు. ఇలా భయపడిపోయి ఇంతకు ముందు ఎన్నోసార్లు నువ్వు చింతించడం చూశాం. మరి ఈ విధంగా భయభీతుడు కావడం ఎప్పుడూ చూడలేదు మిత్రుడా, ఎప్పుడు. ఈ విషయమే మమ్ము చింతింపజేస్తున్నది మిత్రమా, చింతింపజేస్తున్నది. యుద్ధనీతి చెప్పేదేమిటంటే, శత్రువును గెలవాలంటే మొదటి ఎత్తు ఏమిటంటే అతన్ని భయభీతుణ్ణి చెయ్యాలని. అతని హృదయంలో జంకుని కలుగుజేయి మిత్రుడా, జంకుని. దానితో అతని శక్తి సగం క్షీణిస్తుంది. భయపడిన యోధుడు రణరంగంలో ప్రవేశించే ముందే సగం ఓడినవాడవుతాడు. ఎవరి హృదయమందు ఎటువంటి భయం, ఎటువంటి జంకు ఉండదో అతడు 4 వైపులా శత్రువులచే నేలకూల్చబడిన తన వీరత్వం, ధైర్య సాహసాల ద్వారా యుద్ధంలో గెలుపొంది తీరుతాడు. అందుకని మొట్టమొదట నువ్వు ఈ పని చేయి మిత్రుడా. ఇప్పుడు నీ హృదయం నుంచి ఈ భయాన్ని, జంకును దూరం చేయి మిత్రుడా, దూరం చెయ్యి. ఏ విధంగా దూరం చెయ్యను మిత్రుడా, ఏ విధంగా దూరం చెయ్యను? దీన్ని నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. ఈ త్రిలోక విజేత కంసుడు నేటి వరకు ప్రతి విషయంలోనూ ఆ బాలుడి ముందు పరాజితుడవుతూనే ఉన్నాడు. అతని ముందు మేము ప్రతి వ్యూహంలోనూ దెబ్బ మీద దెబ్బ తింటున్నాము. అతడు మా యొక్క శక్తిశాలి యోధులను ఒకరి తరువాత ఒకరిని సంహరిస్తూనే ఉన్నాడు. అతడు తలుచుకుంటే ఎప్పుడో మమ్ము కూడా సంహరించి ఉండేవాడు. మరి అలా చెయ్యలేదు. మేమింతకు ముందు ఒకసారి చెప్పాం, కావాలని చేస్తున్నాడు. ఏమంటే అతడు మమ్ము పరిహాసం చేస్తున్నాడు. మరి మరి మా ఒక్కొక్క అంగాన్ని నరికి నరికి చిత్రవధ చేసి చంపాలనుకుంటున్నాడు అతడు. ఆ ఆట ఎటువంటిదంటే, సింహం జింకను చంపే ముందు దానిని కొంచెం కొంచెం పారిపోనిస్తుంది. మెల్లగా పట్టుకుని దాని తొడను కరిచి తింటుంది. ఇంకొంచెం దూరం వెళ్ళనిస్తుంది. తర్వాత ఇంకో తొడను కరిచి తింటుంది. మళ్ళీ వెళ్ళనిస్తుంది. దాని కుత్తుకను గాయపరుస్తుంది. తర్వాత నడుం విరుస్తుంది. జింక శక్తి నశిస్తుంది. గత్యంతరం లేక ఆ జింక స్వయం దాని ముందు నేల మీద పడి అంటుంది, తినవయ్యా, ఇక నన్ను తిను తిను అంటుంది. అలాగే ఈ బాలుడు కూడా మాతో చెలగాటం ఆడుతున్నాడు. మేము ఇలాగే కృషించి కృషించి చావడం కంటే మాలాంటి గొప్ప వీరుడు ఒక బాలుడి చేతిలో చంపబడ్డాడనే అవమానం కంటే స్వయంగా ఆత్మహత్య చేసుకోవడమే. ఆత్మహత్య భీరువులు చేసే పని మిత్రుడా, కంసుడు వంటి వీరుడు కాదు. మా వీరత్వం విజయం పొందలేదంటే ఆ వీరత్వం ఉండి ఎందుకు? కావచ్చు, వీరునికి విజయం లభించకపోయినా వీరుడెప్పుడు పరాజితుడు కాడు మిత్రుడా, పరాజితుడు కాడు. ఎందుకంటే పరాజితుడు అవడం కంటే ముందే యుద్ధంలో మరణిస్తాడు. మరి అతని మరణాన్ని చావు అనరు, వీరమరణం అంటారు మిత్రుడా, వీరమరణం. మహారాజా బాణాసుర, మాటల విన్యాసం వలన ఓటమి గెలుపు కాదు. సత్యం వచించారు మహారాజా. ఈ మాటల తర్కజాలంలో పడి గింజుకోవటం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు.
సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందంటే కార్యసాధన వలన, ఉపాయం వలన. మనకు ఆ ఉపాయం ఎవరు చెప్పగలరు? జ్ఞాని, మేధావి. మహారాజా, వీరత్వం అనేది ఒక గుడ్డి గుర్రం లాంటిది. దానిని సరైన మార్గంలో పరుగు తీయించడానికి ఒక చక్కని శిక్షకుని అవసరం ఉంటుంది. అదే విధంగా వీరత్వం ఒంటరిగా ఎప్పుడూ విజయం సాధించలేదు. విజయ సాధనకు దానికి ఒక మార్గదర్శకుని అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఆ జ్ఞాని మేధావి ఎక్కడున్నాడు? ఇక్కడే, తమ సమక్షంలోనే. మహాపండితులు, సత్య వంటి విద్వాంసులు తమ రాజ్యంలో సిద్ధంగా ఉన్నారు. ఈ మేధావి విద్వాంసుడు స్వయంగా దైత్యుల గురువు మహనీయులు శుక్రాచార్యుని ప్రియ శిష్యుడు. వీరి జ్ఞానాన్ని, విద్యను ఉపయోగించుకోవాలి మనం. అందుకనే నేడు నేను వీరిని తమ సమక్షానికి ఆహ్వానించాను. అవును మహారాజా, ఒకవేళ వీరికి స్వప్నాల శుభాశుభాల ఫలితాల గురించి తెలిసి ఉంటే ఇది కూడా తెలిసి ఉంటుంది. ఏ ఉపద్రవానికి సూచన ఏ స్వప్నంతో ముడిపడి ఉందో దాని నివారణోపాయం అడుగుదాం. ఓ మహావిద్వాంసులు సత్యాగారు, తమ చెంత ఏదైనా ఉపాయం ఉన్నదా? ఏదైనా విద్య ఉన్నదా? దానివల్ల నాకు రాబోయే విపత్తును అరికట్టగలరా? ఏదైనా సంకేతం నా దుస్వప్నంలో ఉన్నదా? అవశ్యం, అవశ్యం రాజా, అవశ్యం. పరమ గురువు శుక్రాచార్యులు వారి అనుంగ శిష్యుడుండగా మీరు ఏ విషయంలోనూ చింతించవలసిన పని లేదు. దైత్యుల హితాన్ని రక్షించడం మా గురువు గారి లక్ష్యం. తమరు దైత్య శిరోమణి, అందువల్ల తమలాంటి వారిని రక్షించడం మా కర్తవ్యం. తమ వాక్కులు విని మేం ప్రసన్నులమైనాం. చెప్పండి, తమ చెంత ఏం ఉపాయం ఉన్నదో? ఈ పరిస్థితుల్లో మా గురుదేవులు ఒకే ఉపాయం వివరించారు. ఏమిటది? రాజా, తమరు మహేశ్వరుని యజ్ఞం చేయండి. అది అన్ని అరిష్టాలను నాశనం చేస్తుంది. ఈ మహేశ్వర యజ్ఞం పేరు ధనుర్యజ్ఞం. భగవానుడు భూతనాథునిచే ఇవ్వబడిన ఈ ధనుస్సు ద్వారా యజ్ఞం విజయవంతం అవుతుంది. ఇది దుస్వప్నాలను నివారించి శత్రుభయాన్ని తొలగిస్తుంది. ఈ యజ్ఞాన్ని చేయడం వల్ల దుస్వప్నాలు, శత్రువుల యొక్క భయాలు, సమస్త అరిష్టాలు అతి శీఘ్రంగా తొలగించబడతాయి. ఈ యజ్ఞం విజయవంతంగా పూర్తి అయితే సమస్త సంపదల దాత శంకర భగవానుడు ప్రత్యక్ష దర్శనం కలిగించి మహత్తరమైన వరాలనిస్తాడు. వాటి వలన జరామరణాలు రెండింటినీ నివారించవచ్చు. శంకరుడి ద్వారా ఇవ్వబడిన ధనుస్సు మరి ఎక్కడున్నదో తమకు బహుశా గుర్తులేదేమో, లేక ఉగ్రసేన మహారాజు తమకు చెప్పి ఉండకపోవచ్చు. ఆ ధనుస్సు ఎన్నో శతాబ్దాల నుంచి మధుర రాజవంశీయుల చెంత ఉన్నది. అది గుప్త భాండాగారంలో దొరకవచ్చు. పూర్వకాలంలో ఆ మహాపాశుపత ధనుస్సు నందీశ్వరుని స్వయం పశుపతినాథుని వలన ప్రాప్తించినది. మరి ఒక పర్యాయము పరశురాముల వారికి ప్రసాదించారు. కృపానిధి పరశురాముల వారు దానిని ఈ రాజవంశ పూర్వీకులకు ఇచ్చారు. త్రిపురారి ఈ ధనుస్సుతోనే త్రిపురాసురుని వధించారు. రాజా, ఇటువంటివి రెండే ధనుస్సులున్నవి. ఒకటి త్రేతాయుగంలో రాముని వలన విరచబడినది, రెండవది మధుర రాజవంశీయుల చెంత ఉన్నది. తమరు ఆ ధనస్సు పూజను నిర్విఘ్నంగా జరిపితే తమకు ఎన్నడూ ఆపదలు రానే రావు. అసలు ఈ అనుమానం కలిగించే మాట తమరెందుకంటున్నారు? ఏమిటి ఆ పూజ నిర్విఘ్నంగా సాగడంలో తమకేమైనా శంక ఉన్నదా? లేదు మహారాజా, లేదు. ఎందుకంటే ఈ ధనుస్సు ఎంత కఠోరమైనదంటే మహాబలుడు శేషనాగు